శ్రీ గురుభ్యో నమ. శ్రీ దత్త దర్శనము. అలర్క చరిత్ర. మలుపు. కానీ అతని తల్లి అతనికి సద్గురువు అనుగ్రహం ఉంటే మొదట్లో సకాముడైన వాడు కూడా చివరికి నిష్కామత్వంలోకి అడుగుపెట్టక తప్పదని పెద్దలంటారు. దత్తస్వామి కథల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా వివరించే కథలున్నాయి. ఎందుకంటే అది సద్గురు స్వభావంలో ఉంది. సద్గురువు కరుణాసముద్రుడంటే అర్థం ఇదే కదా మరి. అయితే సద్గురువు శిష్యుల మనస్సులను మలచేటప్పుడు ఏ ఉపాయాలను ఏ రూపాలను స్వీకరిస్తాడో మనం ఊహించలేం. సద్గురు కృప కలిగితే చెట్లు పుట్టలు సైతం నోళ్లు పెట్టుకుని బోధ చేస్తాయని పెద్దలంటారు. ఇక్కడ అలర్కుడి విషయంలో సద్గురు కృప చాలా విచిత్రంగా వ్యవహరించింది. చిన్నప్పుడే ఇల్లు వదిలి యథేచ్ఛా సంచారంగా పోయిన మదాలస పుత్రులలో రెండోవాడు సుబాహువు. తన సంచారంలో ఒకసారి మళ్ళీ తన జన్మభూమికి వచ్చాడు. వచ్చేటప్పటికి తన తమ్ముడే ఇంకా రాజ్యం చేస్తున్నాడని తెలిసింది. మనసు విలవిల్లాడిపోయింది. అంతజ్ఞానికి కూడా. సుబాహువు ఏకాంతంగా కూర్చొని చాలా ఆలోచించాడు. చివరికో నిశ్చయానికి వచ్చి అతను సరాసరి కాశీ మార్గం పట్టాడు. సుబాహువు మంచి భారీ మనిషి. ఎంత విరాగి అయినా రాచపోకడలున్నాయి సహజంగానే. వెళ్లేదారిలో అక్కడక్కడా ప్రయత్నించి మంచి దుస్తులు కొద్దిపాటి ఆభరణాలు సంపాదించాడు. ఆవేశంలో అతను కళ తప్పిన రాజులాగా ఉన్నాడు. ఆవేశంతో అతను పోయి కాశీరాజును శరణు వేడాడు విషయం చెప్పకుండా. కాశీరాజు ధర్మాత్ముడు, కీర్తి పొందినవాడు, శ్రీ విశ్వేశ్వర సేవ నిరంతరంగా చేసుకుంటున్నవాడు, పరాక్రమవంతుడు, విపులమైన సేన కలవాడు. అలర్కుడికి అతనికి మనస్పర్ధలున్నాయి ఇదివరకు. అయినా యుద్ధాలెందుకులెమ్మని ఇద్దరు రహస్యంగా కాలక్షేపం చేస్తున్నారు. క్షాత్రధర్మాన్ని అనుసరించి శరణార్థి అయి వచ్చిన క్షత్రియుడికి శరణు ఇచ్చాడు కాశీరాజు. ఆ తర్వాత వచ్చినవాడు అలర్కుడి అన్నాన్ని తెలిసి ఇరుకులో పడ్డామే అనుకున్నాడు. కానీ అతడు సత్యవ్రతుడవడం వల్ల మాటకు కట్టుబడిపోయాడు. సుబాహు మెల్లిగా తన విషయం బయటపెట్టాడు. రాజేంద్ర, అలర్కుడు నాకంటే చిన్నవాడు. నేనేదో కొంతకాలం ఇల్లు పట్టకుండా తిరిగిన మాట నిజమే గాని మళ్ళీ నేను రాజ్యంలోకి వస్తే, చివరికి నగరంలోకి కూడా వస్తే, మావాడు నన్ను ఆహ్వానించి నా రాజ్యం నాకు ఇవ్వవలసింది పోయి ధర్మాన్ని అతిక్రమించి నన్ను ముష్టివాణ్ణి చూసినట్టు చూశాడు. మిత్రమా, అంత మాటెందుకు? అతను నిన్ను గుర్తుపట్టలేదేమో. రాజేంద్ర, మా రాజ్యంలో చారులు ఎలా పనిచేస్తారో నాకు తెలుసు. మావాడికి నేనెవరో తెలియదంటే నేను నమ్మను. రాజ్యమోహం మావాడి కళ్ళు కప్పేసింది అంతే. అంతకన్నా వేరేమీ లేదు. నేను మిమ్మల్ని శరణు వేడాను. తర్వాత తమ చిత్తం. నీవు చెప్పింది సబబుగానే ఉంది అని కాశీరాజు హితులతో ఆలోచించి అలర్కుడి దగ్గరకు మర్యాదపూర్వకంగానే ఒక దూతను పంపించాడు. అయ్యా, తమ అన్నగారు మీ రాజ్యంలో కొంతకాలం దేశాటనం చేసి ఇప్పుడు మా రాజ్యంలో మా ఆతిథ్యం స్వీకరిస్తూ ఉన్నారు. వారు లేనప్పుడు వారి ప్రతినిధిగా తమరు రాజ్యం చేస్తుండవచ్చును. ఇక మీరు రాజుగా ఉండడం ధర్మం కాదు. వారు వచ్చారు కనుక మీరు వచ్చి వారిని ఆహ్వానించి తీసుకెళ్లటం ధర్మం. ఇది విని అలర్కుడు ఆశ్చర్యపోయాడు. ఇందులో చూడగా కాశీరాజు పన్నాగమేదో ఉన్నట్టుంది. పైకి ధర్మాత్ముడని పేరు, లోపలన్నీ కుర్చీతో పాయాలు. చీచి అనుకొని మా అన్నగారు వచ్చి అడిగినప్పుడు మా కుటుంబం విషయం మేం చూసుకుంటాం. ఇందులో నీ ప్రసక్తి ఏమీ లేదు. కాదు, పరాక్రమం చూపించుకుంటామంటే అందుకు వేరే సమాధానం సిద్ధంగానే ఉంది అని కబురు చేశాడు అలర్కుడు. కాశీరాజు భయపడ్డట్టుగానే పంతాల్లోకి దిగింది వ్యవహారం. అతను సుబాహువుని పిలిచి, అయ్యా, నేనేదో రాజ్యలోభంతో ఈ పన్నాగం పన్నానని మీ తమ్ముడు భావిస్తున్నట్టుంది. అందులో అతని తప్పేముంది? లోకమంతా అట్లాగే అనుకుంటుంది. పోతే అతను చెప్పిన మాట కూడా బాగానే ఉంది. మీకు కొంత పరివారం ఇచ్చి రాజమర్యాదలతో పంపిస్తాను. బాహాటంగా రాజులాగానే వెళ్ళండి. అప్పుడెలా వస్తుందో చూద్దాం అన్నాడు. అయ్యా, చూసేందుకేముంది? నా పీనుగును అక్కడే పాతేస్తారు. మీ వాళ్ల శవాలు మీకు పంపిస్తారు. తర్వాత మీకు యుద్ధం తప్పదనుకోండి. అయ్యా, ఎలాగూ రాజ్యం కోసం తల్లిని తండ్రిని చంపిన మహానుభావులున్న ఈ లోకంలో అన్నను చంపడం ఒక లెక్క. మా వాడి సమాధానం ఏ ధోరణిలో ఉందో చూసి కూడా తమరిలా మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. తమరు పరాక్రమవంతులని, సత్యవ్రతులని, ధర్మదీక్షితులని నమ్మి వచ్చాను. శరణిచ్చారు. ఆ పైన నా కర్మం కలిసి రావాలి కదా. ఒకవేళ వాడు నన్ను చంపకపోతే నేను పోయి వాణ్ణి యాచించాలి. నా రాజ్యం నాకు ఇయ్యరా బాబు అని. అదే ఒక చావు నాకు. అది నాకు మరీ దుర్భరం. మీకు చిత్తం వస్తే సహాయం చెయ్యండి. పరాక్రమంతో రాజ్యం గెలుచుకుంటాను. లేకపోతే దేశాటనం ఎలాగూ ఉంది అన్నాడు సుబాహు. కాశీరాజు ధర్మపాశానికి కట్టుబడిపోయాడు. పైగా సుబాహు చెప్పింది వ్యవహారికంగా సబబుగా ఉంది. దాంతో కాశీరాజు ఇక రంగంలోకి దిగక తప్పలేదు. అదీగాక అతని ప్రజ్ఞ అనంతమైంది. పైగా అతనికి దైవం ఊహాతీతంగా కలిసి వస్తోంది. కొద్ది సంవత్సరాలలోనే అతడు అలర్కుడి సామంతులలో అనేక మందిని సామదాన భేద దండోపాయాలతో వశంలోకి తెచ్చుకోగలిగాడు.
అలర్కుడికి ఇది తెలిసి అనేక విధాలుగా నిరోధించాడు గాని అతడికి దైవం కలిసి రాక చాలా చోట్ల పరాజయం ఎదురైంది. కాశీరాజు సుబాహుడి సహాయంతో ఆటవిక సేనల్ని వశపరుచుకుని ప్రధానంగా ఆటవిక మార్గాల నుంచి ముందుకు చొచ్చుకు వస్తుంటే అలర్కుడి ప్రయత్నాలు విఫలమైపోయినాయి. చివరికి రాజధానినే చుట్టుముట్టాడు కాశీరాజు. అప్పటికి అనేక చిల్లర యుద్ధాల్లో అలర్కుడి సైన్యము కోశము కూడా చాలా నష్టమైంది. పైకి ఎంత గంభీరంగా ఉన్నా అతనికి లోపల ధైర్యోత్సాహాలు సన్నగిల్లసాగాయి. పట్టుదల కొద్దీ కోట తలుపులు మూయించి లోపలే ఉండి సంవత్సర కాలం పోరాడాడు. బయట వారికి అటవీ సంపద నిరంతరంగా వస్తోంది. అతనికేమో లోపల నిలవలేమో తరిగిపోయి నగరంలో కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజల్లో కూడా వ్యతిరేకత తలెత్తుతోంది. అలర్కుడప్పటికి పూర్తిగా జారిపోయాడు. ఇన్ని వేల ఏళ్లలో ఎన్నడూ లేనిది రాజ్యమంతా ఒక్కసారి ఇసుక మేడ కూలినట్టుగా కూలి నెత్తిన పడిపోతోంది. ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చాడన్నట్టు తన రాజ్యం చివరకు కరువు వలన మలమలా మాడి చావాల్సిందే, యుద్ధంలో చావకపోతే. అతన్ని విషాదము ఆర్తి ఆవరించేసినాయి. దుఃఖం నెట్టుకుని వచ్చింది. అలాంటి సమయంలో తల్లి ఇచ్చిన ఉంగరం గుర్తుకు వచ్చింది. వెంటనే స్నానం చేసి బ్రాహ్మణుల్ని పూజించి వారి సమక్షంలో ఉంగరంలోని బంగారు రేకుని బయటకు తీసి చదివాడు. విడువవలయును సంగమ్ము విడువవలయు విడువగల ఎట్టి శక్తి ఏర్పడిని ఎడల వలయు సత్సంగ మొనరింపవలయు సతము సంగరో గౌషధమ్ము సత్సంగమిలను విడువవలయును కామమ్ము విడువవలయును విడువగల ఎట్టి శక్తి ఏర్పడిని ఎడల మోక్షకామమ్ము నెప్పుడు పూనవలయు కామరోగౌషధము మోక్షకామమిలను అని ఉంది ఆ రేకు మీద. ఆ రేకు మీద కేవలం అక్షరాలే కాదు, ఏదో అదృశ్య శక్తి కూడా నిక్షేపింపబడి ఉండాలి. ఆ వాక్యాలు చదివిన దగ్గర నుంచి అలర్కుడి మనస్సు విచిత్రంగా మారిపోయింది. అతను ఆ వాక్యాల్ని మళ్ళీ మళ్ళీ చదివాడు. కొన్ని వందల సార్లు చదువుకున్నాడు. చదువుకున్న కొద్దీ ఏదో తెలియని ఆనందం ఊరుకొస్తోంది. అంతకు మించిన ఆలోచనలు తవ్వుకొస్తున్నాయి. చివరికి అతని ఆలోచనలన్నీ ఒకే చోట నిలిచినాయి. శాశ్వత సుఖాన్నిచ్చేది మోక్షాశ. ఆ మోక్షాశ సత్సాంగత్యం వల్ల కానీ రాదు, ఖాయం. మరి అలాంటి మహాత్ములెవరు? ఆ విషయం మీద మనస్సును కేంద్రీకరించి ఆలోచిస్తూ ఉండగా అతనికి తన తల్లి తరచుగా సహ్యాద్రివాసి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి చాలా మహాత్ములని, ఆయన సాక్షాత్ వాసుదేవుడని చెబుతూ ఉండడం గుర్తుకొచ్చింది. ఇప్పటి మాట అది కొన్ని వేల ఏళ్ల క్రిందటి మాట. తల్లి తపోవనానికి వెళ్ళిన తరువాత ఆ ప్రసక్తి లేదు, ఆ గుర్తు లేదు. మళ్ళీ ఇన్నేళ్లకేమిటి, ఇన్ని శతాబ్దాలకు ఇప్పుడు ఆ మాట గుర్తుకొచ్చింది. ఆ స్మృతితో అతని ముఖం వికసించింది. హృదయం తేలికపడ్డది. సహజ నిశ్చయశీలమైన అతని బుద్ధి దత్తస్వామి మీద నిలిచింది. అతను వెనువెంటనే రహస్య సొరంగ మార్గం తెరచి ఊరు వెలుపలికి వచ్చి అక్కడి నుంచి సహ్యాద్రి చేరాడు. అక్కడ ఆశ్రమంలో శ్రీదత్తస్వామి ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఇతను వెళ్ళేటప్పటికీ అవును, మరి ఇతను మదాలసామాత పుత్రుడు. ఇతనికి వేరే పరీక్షలు అక్కర్లేదు, పరిశోధనలు అక్కర్లేదు. ఆ తల్లి చనుబాలు తాగాడు. అంతకన్నా పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికైనా? అందుకేనేమో స్వామి ఇతనికై ఎదురు చూస్తున్నాడా అన్నట్టు సిద్ధంగా కూర్చున్నాడు. దుఃఖం ఎవరికి? వెళ్ళి మహోద్వేగంతో కాళ్ల మీద పడ్డాడు అలర్కుడు. పడి, స్వామి, నేను శరణార్థిని, నాకు దుఃఖోపశమనం చెయ్యండి, అనుగ్రహించండి అన్నాడు. 3 మాటలు, వేరే చాటభారతం ఏమీ లేదు. కావలసిందేదో అడిగేశాడు. స్వామి మాట్లాడలేదు. అతనికి దుఃఖం పొంగుకొని వచ్చింది. దుఃఖావేశంలో స్వామి పాదాలను గట్టిగా ఆలింగనం చేసుకుని బొటబొటా కన్నీరు కారుస్తూ మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు రాజు. స్వామి ప్రశాంతంగా నవ్వుతూ వెన్ను తట్టి, లేవయ్యా రాజా, లే, నీ దుఃఖం ఇప్పుడే పోగొట్టేస్తాన్లే అన్నాడు. అలర్కుడు లేచి చేతులు జోడించి వినయంగా నిలబడ్డాడు. అప్పుడు స్వామి అలర్కుడి వంక విచిత్రంగా చూశాడు. అది వట్టి చూపు కాదు. ఆ చూపులో ఏదో ఉంది. ఏముందో అర్థం కావటం లేదు. ఏమిటా అని ఆలోచించే లోపలే స్వామి మాట్లాడటం మొదలుపెట్టాడు. రాజా, నిజం చెప్పు, ఆలోచించి చెప్పు. ఎందుకొచ్చింది ఈ దుఃఖం? నువ్వెవరివి? దుఃఖం వచ్చింది ఎవరికి? నువ్వే జాగ్రత్తగా విచారించుకో. ఇదిగో ఇవి అంగాలు, ఇది అంగి. వీరుగాక నిరంగుడొకడున్నాడు. వీళ్లల్లో దుఃఖం ఎవరికి? ఆలోచించు, ఆలోచించి చెప్పు. స్వామి నవ్వుతూ అలవోకగా మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాటలు అలర్కుడి ఆలోచనల్ని గుంజేస్తున్నాయి. తను ఆలోచనల్లో పడిపోయానని, తన కళ్ళు ముడుచుకుపోయానని అతను ఎరగడు. అవును, నేనెవరిని? నేను అనుకుంటున్నదెవరు? అవయవాలా? శరీరమా? అవి జడాలురా? అవెట్లా అనుకుంటాయి? ఇక మిగిలిందేమిటి? ఈ శరీరానికి హేతువైన పంచభూతాలు. అవే నేననుకుంటున్నాయా?
ఛీ, నేను మట్టిని కాను, ఆకాశాన్ని కాదు, నిప్పు నీరు గాలి కానే కాదు, అలాగే ప్రాణాన్ని కూడా నేను కాదు. ఇందులో ఏ ఒక్కటి నేను కానప్పుడు వీటికి సంఘాతం అనగా ఇవన్నీ కలిసిన పదార్థం నేను అవటానికి వీల్లేదు. కానీ నేను ఇన్నాళ్ళు అలాగే అనుకుంటున్నాను కనుకే నావి కాని సుఖదుఖాలు నాలో నాకు తోస్తున్నాయి. ఈ శరీరం అంటే ఏమిటి? అది పంచభూతాలతో ఏర్పడ్డ ఉత్త గడ్డి బొమ్మ. అదొకప్పుడు పెరుగుతుంది, మరింత గడ్డి కూరితే మరొకప్పుడు తరుగుతుంది. సుఖాలు దుఃఖాలు కలుగుతాయి. మరొకప్పుడు నాకేమి నష్టం, నాకేమి లాభం? నేను దానికన్నా వేరుగా ఉండి దానిలో వస్తున్న మార్పును చూస్తూ గ్రహిస్తూ ఉండేవాడిని కదా. నేను పెరగను తరగను, నేను అంటను ముట్టను, నేను చావను పుట్టను, నాకు అంగాలు లేవు, సంఘాలు లేవు, మంచి చెడ్డలు లేవు, మమకారాలు ద్వేషాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు, రాకపోకలు లేవు. నేను నిత్యుణ్ణి, ఇంకా నాకెందుకు దుఃఖం? నేనీ స్థూల శరీరాన్నే కాదు, ఆ సప్తదశ తత్వాత్మకమైన అనగా జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, మనస్సు అహంకారం, ఇవి సప్తదశ తత్వాలు. సూక్ష్మ శరీరాన్ని కూడా చూస్తున్నాను వస్తూ పోతూ ఉంటే. ఇక నాకెందుకు దుఃఖం? ఈ సుఖాలు దుఃఖాలు సరిగా చూస్తే మనస్సులో ఉన్నాయి కనుక ఇవి దానివే. మరి నేను మనస్సును కాదు, బుద్ధిని కాదు, ఆఖరికి అహంకారాన్ని కూడా కాదు. ఇక నాకెందుకు దుఃఖం? నేను వీటన్నిటికీ విలక్షణంగా విడిగా ఉన్నవాడిని. ఇంత దగ్గరగా ఉండి ఎంత లేదన్నా ఏదో ఒక బీరకాయ పీచు చుట్టరికం ఉందని వాదించడానికి వీలున్న శరీరమే నేను కానప్పుడు, మనసే నేను కానప్పుడు, ఇక కాళ్ళు చేతులు నేనవుతానా? ఇవే కానప్పుడు నెత్తురు తోలు నేనవుతానా? అవే కానప్పుడు పెళ్ళాము పిల్లాలు నేనవుతానా? అవే కానప్పుడు సేనలు కోశాగారాలు నేనవుతానా? చీచి, ఏమిటి సంబంధం వీటికి? నాకు ఊరు లేదు, వాడా లేదు, శోకము లేదు, నాశము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, శత్రువు లేడు, మిత్రుడు లేడు. ఉన్నదల్లా ఒక్కడే, నేను ఒక్కటే ఆకాశంలాగా ఉన్నాను. ఉండి ముంతలో మూకుట్లో ప్రమిదలో వేరువేరు ఆకారాలతో కనిపించే ఆకాశంలాగా నేను కూడా అలర్కుడిలాగా, కాశీరాజులాగా, సుబాహువులాగా, గుర్రంలాగా, పందిలాగా, కుక్కలాగా, భూమిలాగా, నీరులాగా, ఇంకా కోటాను కోట్లలాగా కనిపిస్తున్నాను. ఇది విషయం. ఇన్నాళ్ళు తప్పుడు ఆలోచన చేశాను. దుఃఖంలో లేనే లేదు. గంగా ప్రవాహంలాగా వెళ్ళిపోతున్నాయి ఆలోచనలు. ఇదివరలో చదివిన శాస్త్రాలు, విన్న శాస్త్రార్థాలు అన్నీ ఎవడో బాణాలు వేసినట్టు సూటిగా సమయానికి గుర్తొస్తున్నాయి. మనస్సు నిశ్చయానికొచ్చి ప్రశాంతమైంది. నిశ్చయం తీరాక కళ్ళు తెరిచి మళ్ళీ స్వామి పాదాలు పట్టుకున్నాడు. లేచి ఇలా అన్నాడు: స్వామి, పొగరుబోతునై నేను సరిగా చూడక దుఃఖ సముద్రంలో మునిగాను. ఇప్పుడు తమరి అనుగ్రహం వల్ల విచారణ సాగింది. ఇప్పుడు తెలిసింది స్వామి, నాకు దుఃఖం లేనే లేదు. నేనొక కోడిపెట్టను పెంచుతూ ఉంటే దాని తలకాయనొకనాడు పిల్లి కొరికేసింది. నాకు బోలెడు దుఃఖం వచ్చింది. ఆ పిల్లే మర్నాడు మా ఇంట్లో ఒక ఎలుక పిల్ల తలకాయ కొరికేసింది. నాకు సంతోషం అయ్యింది. ఎందువల్ల? ఇప్పుడు తెలిసింది. మమకారం వల్ల దుఃఖం వచ్చింది. అది లేని చోట దుఃఖం లేదు. కోడి వల్ల దుఃఖము, ఎలుక వల్ల సుఖము వచ్చాయనుకోవడం బుద్ధి తక్కువ. ఇన్నాళ్ళు అలాగనే అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. మమకారం వల్లే దుఃఖం, అది లేకపోతే దుఃఖమే లేదు. భూతాల వల్ల భూతాలకు సుఖాలు దుఃఖాలు వస్తున్నాయి. నేను ప్రకృతి కంటే భిన్నుణ్ణి, వరుణ్ణి కనుక నాకు సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. ఆ మాటలు విని స్వామి అలర్కుడి వంక అభినందనపూర్వకంగా చూసి గంభీరంగా ఇలా పలుకసాగాడు: అలర్క, ఉన్నమాట ఉన్నట్టు చెప్పావు. మమ అంటే దుఃఖం, న మమ అంటే సుఖం. సమ్యక్ విచారం చేసి ఆ మాయని బూరుగు దూదిలాగా విడగొట్టావు. అలర్క, చూడు, ఈ సంసార వృక్షం ఎంత విచిత్రమైందో. హృదయం అనే క్షేత్రంలో, అజ్ఞానం అనే పాదులో అహంకారం అనే మొక్క పుట్టి పెరుగుతూ ఉంటే దానికి మమత అనేదే పెనుబోదెగా పెరుగుతుంది. ఇళ్ళు, పొలాలు ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద కొమ్మలు, భార్యాపుత్రాదులు చిగురాకులు, ధనధాన్యాలు ముదురాకులు, పాపపుణ్యాలు పూలు, సందేహాలు తుమ్మిదలు, సుఖదుఖాలు పళ్ళు, మూఢులి వృక్షాలకి తోటమాలులు. ఆహా, వీరి శ్రద్ధ అసమానం. వీరి పోషణలో ఆ వృక్షం ఎన్నాళ్ల నుంచో పెరిగి పెరిగి చివరికి మోక్ష మార్గం కనిపించకుండా కమ్మేసింది. మిథ్యాజ్ఞానమే దీని నీడ. ఇలా అసలైన దాన్ని ఇది కమ్మేస్తే భేషుగ్గా ఉందని విషయోపభోగ మార్గాల్లో తిరిగి అలసిపోయిన వాళ్ళు మళ్ళీ దీని నీడే చాలా బాగుందని అక్కడికే చేరి ఆ మిథ్యాసుఖంలోనే రమిస్తున్నారు.
అలాంటి వాళ్ళకి అసలైన సుఖం ఎలా లభిస్తుంది? ఇక శాశ్వత సత్య సుఖాన్ని పొందదలుచుకున్న వారు ఏం చేస్తారో తెలుసునా? విద్య అనే గొడ్డల్ని తీసుకుని ముందు దాన్ని సత్సంగమని సానరాతి మీద పదును పెడతారు. అప్పుడు ఆ మమతా వృక్షాన్ని మూలమట్టంగా నరికేస్తారు. అప్పుడు తత్వమార్గం కనిపిస్తుంది. ఆ త్రోవన పోతే ప్రశాంతమైన బ్రహ్మధ్యానానికి పోతాడు. అక్కడికి చేరిన వారికి పునరావృత్తి రహితమైన నిత్యానందం లభిస్తుంది. రాజా, నువ్వు సరిగానే ఆలోచించావు. ఈ స్థూల శరీరం నువ్వు కావు, నేను కాను. అలాగే సూక్ష్మ శరీరం నువ్వు కాదు, నేను కాదు. మరి మన ఈ దేహాల్లో నియంత అయి ఉన్న ప్రధానుని గ్రహించావా? మేడిపండులో పురుగు, నీటిలో చేప పైకి ఒకటిగాను, జాగ్రత్తగా విచారిస్తే వేరుగాను ఉన్నట్టు ఈ దేహంలో ఆత్మ ఉన్నాడు, గ్రహించావా? ఆ మాటలు విని అలర్కుడు సవినయంగా మనవి చేయసాగాడు. దేవా, నీ అనుగ్రహం వల్ల ప్రకృతిని పురుషుణ్ణి విడదీసి చూపగల ఉత్తమ జ్ఞానం కలిగింది. కానీ మనసు విషయాక్రాంతమై ఉండడం వల్ల కలిగిన జ్ఞానం సుస్థిరంగా నిలవడం లేదు. అది స్థిరంగా నిలిస్తే గాని నిర్గుణ బ్రహ్మైక్య స్థితి కలగదు. అది రావాలంటే ఈ ప్రకృతి బంధాన్ని తుంచెయ్యాలి. దాన్నెలా తుంచెయ్యాలో తెలియటం లేదు. ఏం చేస్తే మళ్ళీ జన్మం లేకుండా ఉంటుందో, నిర్గుణ బ్రహ్మలో ఎలా ఐక్యం చెందాలో ఆజ్ఞాపించండి. అది విని దత్తస్వామి ఇలా బోధించసాగాడు. రాజా, ప్రకృతి పురుషుల్ని తెలుసుకున్నావు కదా. సహజంగా ప్రకృతి గుణాలతో కలిసి ఉంటుంది. అలా కాకుండా ఆ ప్రకృతి పరబ్రహ్మతో కూడి ఉంటే దాన్నే ముక్తి అంటారు. చూడు రాజా, అవివేకం వల్ల బంధం ఏర్పడుతుంది. అందువల్ల ఈ శరీరం ఉండగానే దృఢతరమైన వివేకాన్ని సంపాదించుకోవాలి. ఆ వివేకం బంధాన్నించి ముక్తినిస్తుంది. అవివేకం వల్ల బంధం ఏర్పడే క్రమం విను. అవివేకం వల్ల మమత్వం, మమత్వం వల్ల సంఘం, సంఘం వల్ల దుఃఖం కలుగుతాయి కనుక ముందుగా దాని వెనుక మెట్టైన సంఘాన్ని వదిలిపెట్టాలి. ఈ సంఘం వదిలిన వాడికి యోగం సిద్ధిస్తుంది. ఆ యోగం సిద్ధిస్తే నువ్వన్నావే మనస్సులో జ్ఞానం స్థిరంగా నిలవటం లేదని ఆ చాంచల్యం పోతుంది, ముక్తి సిద్ధిస్తుంది. ఎలాగంటే సంఘం పోతే మమత్వం పోతుంది, మమకారం నశించేసరికి వైరాగ్యం పుడుతుంది. వైరాగ్యమే పరమసుఖం. ఆ వైరాగ్యం కలిగితే పదార్థాలలో దోషదర్శనం చేయగలుగుతారు. అలా దోషదర్శనం చేసిన కొద్దీ వాటి మీద రాగం లేకుండా పోతుంది. కనుకే జ్ఞాని అయిన యోగికి ఎక్కడుంటే అదే సొంతిల్లు, ఏది తింటే అదే రాజభోజనం. అసలు వాటి మీద ఆపేక్ష ఉండదు వాడికి. ఆ వైరాగ్యమే జ్ఞానం. అలాంటి జ్ఞాని ప్రారబ్ధాలను అనుభవిస్తూ ఉంటాడు. నిష్కామంగా కర్మలు చేస్తూ ఉంటాడు. వాడు మళ్ళీ జన్మించడు. రాజా, ఇది జన్మరాహిత్యం లభించే దారి. ఇక యోగం వల్ల నిశ్చల జ్ఞానం కలుగుతుందన్నానే, ఆ యోగం గురించి విను. మనస్సుని, ఇంద్రియాల్ని జయించడమే యోగం. అదంత తేలిక పని కాదు, చాలా కష్టపడాలి. అయితే ఉన్నంతలో ఒక సులభోపాయం ఉంది. అదే ప్రాణాయామం. ప్రాణాయామ విధానాన్ని గురు సమక్షంలో జాగ్రత్తగా అభ్యాసం చేయాలి. దృఢాభ్యాసం వల్ల ప్రాణాయామంలోంచి ప్రత్యాహారంలోకి, ప్రత్యాహారంలోంచి ధారణలోకి, ధారణలోంచి ధ్యానంలోకి, ధ్యానంలోంచి సమాధిలోకి వెడతాడు యోగి. ఆయా వివరాలను గురువు దగ్గరే నేర్చుకోవాలి. అలా యోగ సాధన చేస్తున్న సాధకుడికి అనేక సిద్ధులు లభిస్తూ ఉంటాయి. వాటికి మోహపడితే యోగికి భ్రష్టత వస్తుంది. కనుక యోగి బహుజాగరూకుడై ఉండాలి. నిశ్చింతగా ఉండడం అనేది యోగికి సహజ గుణం కావాలి. చీమలు, ఎలుకలు ఇలాంటివి గృహస్థుల ఇళ్లలో తమ స్వంత ఇళ్లలో లాగా హాయిగా నివసిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఆ ఇంటికి ప్రమాదం వస్తే నిశ్చేతంగా మరో ఇంటికి పోయి మళ్ళీ అక్కడ హాయిగానే ఉంటాయి. అలాగే యోగి తన శరీరంలో ఉంటూ దానికి హాని కలిగితే నిర్విచారంగా ఉండాలి. అంతేగాని యోగం ఎప్పటికి సిద్ధిస్తుందో అని అధైర్యపడరాదు. దినదినాభ్యాసంలో అది క్రమంగా వృద్ధి చెందుతుంది, సిద్ధిస్తుంది. చూడటం లేదా మనం? చీమలెంత చిన్నవో వాటి నోళ్ళు ఇంకెంత చిన్నవో, అయినా వాటి పొట్టలెంతెంత పెద్దవో. నిరంతర ప్రయత్నానికి ఫలం అలా ఉంటుంది. ఒక చెట్టు ఉందనుకో, జనం దాని పూలు ఆకులు కోసుకుంటున్నా చెట్టు పెరుగుతూనే ఉంటుంది. అలాగే యోగాభ్యాసం చేసేవాడికి ఈ శరీరం పోతే మరో జన్మలోనూ యోగవృద్ధి అవుతూనే ఉంటుంది. ప్రయత్నం మానకూడదంతే. అంత మాత్రం చేత యోగికి అశ్రద్ధ అణువంతైనా తగదు. నిరంతరం శ్రద్ధగానే ఉండాలి. పాలు పెరుగు నెత్తిన పెట్టుకుని ప్రతి నిమిషం జాగ్రత్తగాను, అదే సమయంలో చురుకుగాను కొండెక్కిపోయే గొల్లవాళ్లను చూడు. యోగి ప్రాణాయామాన్ని, ధారణని కూడా ధరించి వారిలాగే నిత్య జాగరూకుడై ముందుకు సాగాలి. అలా సాధన చేసిన యోగి సమస్తేంద్రియాలని తనకు దాసులుగా చేసుకుంటాడు. వాటిని భృత్యులుగా వాడుకుని తన పరమ లక్ష్యాన్ని చేరుకుంటాడు.
ఆ విధంగా దత్తాత్రేయ స్వామి అలర్కుడికి అనేక యోగరహస్యాలు ఉపదేశించి కృపాదృష్టితో చూచి, ఏమి రాజా, చెప్పింది తెలిసిందా? దుఃఖం తొలగిందా? మనస్సు కుదుటపడిందా అని మందహాసం చేశాడు. అలర్క చక్రవర్తి అద్భుతానందభరితుడై స్వామికి సాష్టాంగ వందనం చేసి స్వామిని అనేక విధాల స్తోత్రం చేశాడు. స్వామి, శత్రువులు చుట్టుముట్టడం, సేనలు నశించడం, చివరకు నాకు ప్రాణ సంకటమే రావటం, ఇవన్నీ ఎంత మహాభాగ్యాలో ఇప్పుడు తెలుస్తోంది. తమ పాదార వింద దర్శన భాగ్యం, ఆ పైన స్వామి నీ బోధామృత పానం, ఎన్ని జన్మల పుణ్యమో లేనిదే లభిస్తుందా? ధన్యుణ్ణి, అనుగ్రహీతుణ్ణి. మీ అనుగ్రహం వల్ల భయం, దుఃఖం పటాపంచలైపోయాయి. అవి మళ్ళీ వచ్చే అవకాశమే లేదు. తమ సాన్నిధ్యం వల్ల ఎంతటి నీచుడైనా మహోన్నతుడవుతాడనటానికి ఇక సందేహమేమిటి? స్వామి, మీకు నమస్సులు. నన్ను మీ దగ్గరకు చేర్చిన సుబాహు, కాశీరాజులకు కృతజ్ఞతలు. స్వామి, మీ అనుగ్రహం వల్ల నా అజ్ఞానం దహించుకుపోయింది, యోగలత అంకురించింది. స్వామి, గార్హస్థ్యమిది అంతులేని ఏడుపుల గచ్చ అడవి, దీన్ని పరిత్యజించి వేస్తాను. స్వామి, నాకు అనుజ్ఞ ఇవ్వండి. అలర్కుడు మళ్ళీ స్వామి పాదాల మీద పడ్డాడు. స్వామి జగన్మోహనమైన చిరునవ్వు నవ్వి, వత్సా, చెయ్యి, అలాగే చెయ్యి, నీకు శుభం కలుగుతుంది అనగానే అలర్కుడికి ఆనందం మిక్కుటమై కళ్ళల్లో ఆనంద భాష్పాలు ఉదిగించినాయి. గద్గద కంఠంతో అతడనేక విధాల స్వామిని స్తుతించాడు. నమస్తే సర్వదేవాయ, నమస్తే పురుషోత్తమ, నమో గిరాం విడూరాయ, చేతనే నిర్గుణాత్మనే, నారాయణ నమస్తేస్తు పద్మనాభ నమోస్తుతే, సర్వస్మై సర్వబీజాయ వాచ్యవాచక శక్తియే, నమ ప్రణతపాలాయ శరణాగతవత్సల, నమస్తే పూర్ణబోధాయ యోగీసాయ నమో నమః, విశ్వంభర నమస్తేస్తు నమో నాగారికేతన, అజ్ఞానాజగరగ్రస్తం విశ్వముద్ధర గోపతే, శ్రీపతే భూపతే దేవా శాస్త్రయోనే నమోస్తుతే, నమో వేదాంత వేద్యాయ మానాతిగ నమోస్తుతే, అజ్ఞానతిమిరాంధస్య జనస్యామూఢచేతన, జ్ఞానచక్షుప్రదాయాస్తు నమస్తే యోగభాస్కర, యద్బ్రహ్మ పరమం దివ్యం విజ్ఞానఘనమవ్యయం, సత్వం సాక్షాత్ పరం జ్యోతి నిత్యసిద్ధం సనాతనం, బ్రహ్మవంశప్రసూతాయ మునయే మౌనశాలినే, అనసూయాసుతాయాస్తు నమస్తే మునిసూనవే. ఆ తరువాత అలర్కుడు స్వామి అనుమతి పొంది సరాసరి శత్రుసేన మధ్యలో ఉన్న కాశీరాజ సుబాహువుల దగ్గరకు వెళ్ళాడు. స్నేహఫలం. వాళ్ళితన్ని చూసి నివ్వెరపోయారు. అప్పటికి కాశీరాజు లొంగిపో అని కబురు చేద్దామని విచారిస్తే అలర్కరాజు ఏమయ్యాడో కనిపించడం లేదని వేగులు చెప్పారు. అతడు ధర్మాత్ముడు కనుక రాజు లేని సమయంలో విరుచుకుపడి కోటను ధ్వంసం చేయటం ఇష్టం లేక ఆగాడు. అనుకోకుండా మబ్బులేని పిడుగులాగా అలర్కుడు తమ ముందర వాలేసరికి వాళ్ళకు ఆశ్చర్యంగా ఉంది. అలర్కుడు అన్నయ్యకు వినయంగా నమస్కరించాడు. కాశీరాజును నవ్వుతూ పలకరించి, కాశీరాజా, నా రాజ్యాన్ని నువ్వు తీసేసుకో, పాలించుకో, లేదా మా అన్నయ్యకి ఇయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. కాశీరాజుకు నమ్మబుద్ధి కాలేదు. అలర్క, క్షత్రియ ధర్మం బాగా ఎరిగిన వాడివి, నువ్వు ఓడిపోవడం ఖాయమని నేను ఒప్పుకుంటాను. అంత మాత్రం చేత ప్రాణభయంతో ఇలా? మాట పూర్తి కాకుండానే గలగలా నవ్వాడు అలర్కుడు. వీరా, నేను నిన్నటిదాకా ఇలాగే అనుకున్నాను అన్నాను. ఇవాళ బుద్ధి మారింది. శ్రీ దత్తాత్రేయ సద్గురు కృపా కటాక్షం వల్ల మారింది. అవును, నువ్విక్కడ కోటను ఆక్రమించుకొని ఉండగా నేనక్కడ దత్తస్వామిని శరణుజొచ్చాను. ఆ మహాత్ముడు నా హృదయంలో జ్ఞానదీపం వెలిగించాడు. ఆ వెలుగులో నాకిప్పుడు చరాచర సమస్త జగత్తు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపంగానే కనిపిస్తోంది. రెండోది లేనేలేదు. నాకిప్పుడు మిత్రుడెవడు, శత్రుడెవరు? ఇక మీదట సంఘాలను త్యజించి ఇంద్రియాలను జయించి బ్రహ్మ సామ్రాజ్యాన్ని అందుకుని మహాజైత్రయాత్రకి వెళుతున్నాను. ఆ విజయం అన్నిటికన్నా పెద్ద విజయం. మా అన్న, నువ్వు నాకు ఈ సన్నివేశం కల్పించారు. అందువల్ల మీరు నాకు ఉపకారులే కానీ శత్రువులు కారు. వీరా, యుద్ధం పట్ల అంత కోరిక ఉంటే మరో రాజును చూసుకో, పో, రాజ్యం తీసేసుకో.
అలర్కుడి మాటలు వింటున్న కొద్దీ కాశీరాజుకు ఇతనికి మతి చెలించలేదు కదా అనిపించసాగింది. కానీ అంతలో తన ప్రక్కన కూర్చుని ఉన్న సుబాహువు తటాలున లేచి వెళ్ళి తమ్ముణ్ణి గట్టిగా కౌగిలించుకుని, నాన్న సన్మార్గం పట్టావురా, సంతోషం అని కాశీరాజు వంక తిరిగి నమస్కరించి, మిత్రమా నా పని సాధించి పెట్టావు, నిన్ను శరణు వేడినందుకు నా పని తీరింది, నువ్వు సుఖంగా ఉండు, ఇక సెలవు అనేసి గబగబా నడిచి వెళ్ళిపోసాగాడు. కాశీరాజుకు ముందు తనకు మతిపోతున్నట్టు అనిపించింది. ఏమిటి వీరిద్దరి ప్రవర్తనకి అర్థం? తమ్ముడు స్వయంగా లొంగిపోతున్నాడు, అన్న ఇంతా చేసి అన్నీ తనకు వదిలి వెళ్ళిపోతున్నాడు, పైగా తమ్ముడిని అభినందించి. ఏమిటిదంతా? కాశీరాజుకి ఏమీ తోచలేదు. అతను వెనువెంటనే ముందుకు దూకి సుబాహువు బాహువును ఒడిసి పట్టుకుని, నేస్తుడా కొంచెం ఆగు అన్నాడు. ఆగాడు సుబాహువు. మిత్రమా ఏమిటిది? తమ్ముడు రాజ్యం ఇవ్వడన్నావు, సాధించాలన్నావు, అది ఇప్పుడు దక్కింది, దక్కగానే నా పని అయిపోయిందని దులుపుకుపోతున్నావేమిటి వింత? కాశీరాజా, దేశదిమ్మరిని కదా, మర్యాద అంతగా తెలియవు, ఏమనుకోకు, నేనొచ్చిన పనేమిటో అదెలా తీరిందో చెబుతా విను. మా అమ్మ మదాలసామాత, యోగమాత. ఆ తల్లి కడుపున మేము 4 అన్నదమ్ములం పుట్టాం. పై 3కి అమ్మ తన చనుబాలలో జ్ఞానబోధామృతాన్ని రంగరించి మాకెక్కించింది. దానివల్ల మేము 3 పిన్న వయసులోనే సంసారాన్ని త్యజించి బ్రహ్మానందాన్ని చూరగొన్నాము. చివరివాడి దగ్గరికి వచ్చేసరికి మా అమ్మ ప్రవృత్తి మార్గాన్నే ఉపదేశించవలసి వచ్చింది. దానివల్ల ఇతడు జ్ఞాన మార్గం వంక చూడక సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉండవలసి వచ్చింది. నేను నా యథేచ్ఛా సంచారంలో ఒకసారి ఇటు వచ్చేసరికి ఇతని పరిస్థితి నాకు తెలిసి మనసు విలవెల్లాడింది. అరేరే, ఆ యోగేశ్వరేశ్వరి కడుపున పుట్టి ఆ జ్ఞానమూర్తి చనుకుడిచి చివరికి వీడిట్లా ఇతర వనితల పాళ్ళింట్ల మీద పందిలాగా పొర్లుతూ పకపకలాడుతూ ఉండడం తెలిసి మిత్రమా నాకు గుండె తరుక్కుపోయింది. 10 మంది వర్తకులు కలిసి ప్రయాణం ప్రారంభిస్తే దారిలో ఒకడికి ఏదన్నా అయితే చుట్టరికం లేకపోయినా మిగిలిన వారు చూస్తూ ఊరుకోరే? ఇక రక్తం పంచుకు పుట్టినవాడు వీడిలా అవుతుంటే చూస్తూ ఊరుకోవడం ధర్మమా అనిపించింది. అందువల్ల వీడిని మంచి దోవలో పెట్టాలనిపించింది. వీడు బాగుపడాలంటే అంతులేని దుఃఖం పుట్టాలి ముందర. దుఃఖం పుట్టాలంటే అంగబలం అర్ధబలం నశించాలి. అందుకనే నిన్ను ఆశ్రయించాను. నా పన్నాగం ఫలించింది. మావాడు దత్తాత్రేయ స్వామి వారి పాదాలు పట్టుకున్నాడు. నా పని తీరింది. ఈ మేలుకంతటికీ నువ్వే కారణం. నీ మేలు మరువను. నువ్వు ఈ రాజ్యమేలుకో, నాకు సెలవియ్యి. సుబాహు చెప్పిందంతా వినేసరికి కాశీరాజుకు కడుపులో దేవినట్లయింది. అతను అప్పటికే బహువిధాలుగా ధర్మం చేసి చేసి బుద్ధి పరిపాకాన్ని సంపాదించుకున్నాడు. అతనికి ఈ సన్నివేశమంతా అనూహ్యంగా కనిపించి అంతరాంతరాల్లో దాగి ఉన్న సంస్కారాల్ని వెలిదీయసాగింది. అతడు సుబాహువును పొదివి పట్టుకొని, మిత్రమా, తమ్ముడికి ఉత్తమమైనదిచ్చుకొని మిత్రుడికి పనికిరానిదిస్తావా? ఇది మైత్రీ ధర్మమా? తమ్ముడికి మంచిదారి చూపించుకొని మిత్రుణ్ణి చెడుదారి పట్టిస్తావా? నేను కూడా ఈ సాంగత్యం అనే మురిగ్గుంటలో పందిలాగా పొర్లుతున్నవాణ్ణే కదా. అయ్యా, నాలో ఎన్ని లోపాలున్నా నీ సాంగత్యం రవ్వంతైనా చేశాను కదా. సత్సాంగత్యం నిష్ఫలంగా పోదు కదా. మహాత్మా, నాకింత జ్ఞానభిక్ష పెట్టు అన్నాడు. సుబాహువు కాశీరాజు వంక చూశాడు. అతని హృదయం కరుణతో నిండి ఉన్నది. దయాద్రమైన కంఠస్వరంతో సుబాహువు ఇలా చెప్పసాగాడు. కాశీరాజా, నువ్వు నాకు నా తమ్ముడికి కూడా మహోపకారం చేసిన పుణ్యాత్ముడివి. ఈ పుణ్యమే నిన్నుద్ధరిస్తుంది. నువ్వు ఇదివరకే ధర్మార్థ కామాల్ని పుష్కలంగా సంపాదించుకున్నావు. విశ్వేశ్వర సమారాధన విశేషంగా చేశావు. అదీగాక కాశీవాసం నోచుకున్న భాగ్యశాలివి. ఇక 4వ పురుషార్థమైన మోక్షం ఒక్కటే నువ్వు సాధించాల్సింది. దాని గురించి సూక్ష్మంగా చెబుతాను విను. ధర్మాలెప్పుడూ ధర్మిని ఆశ్రయించుకుని ఉంటాయి కనుక ధర్మాలు అప్రధానాలు, ధర్మి ప్రధానం. అప్రధానమైన వాటిని, అనిత్యములైన వాటిని వదిలి ప్రధానమైన దానిని, నిత్యమైన దానిని ఆశ్రయించాలి. అహం, మమ అనేవి ధర్మాలు కనుక వాటిని వదిలేయాలి. వదిలేసి వాటికి ఆశ్రయమైన ఆత్మను ఆశ్రయించాలి. ఆ ఆత్మను గురించి చర్చించుకుంటూ పోతే చివరికి దానికి ధర్మాలే ఉండవని తేలుతుంది. మరి ఆ చర్చించుకునే విధానం ఏమిటంటావా? మిత్రమా, అపరరాత్రులందు నిద్రలేచి నేనని రోజు వ్యవహరిస్తున్నామే, ఆ నేనెవణ్ణి? ఈ బయట ఉన్న వస్తువులు నేనా, లేకపోతే నేననేది లోపల ఉన్నదా అని గాఢంగా విచారించుకో. నీకు నువ్వే. మిత్రమా, ఇదే నీకు నా ఉపదేశం. అవ్యక్తమే కారణం, వ్యక్తమే కార్యం. ఈ కార్యకారణాలు రెండూ జడమే. అలాంటప్పుడు నేను అనుకునేవాడెవడు? ఈ జడాలన్నిటినీ తెలుసుకునేవాడెవడు అని ఈ రకంగా నిరంతరం విచారించుకోవాలి. ఒక్క అపరరాత్రుల్లోనే కాదు. ఇది తెలిస్తే సమస్తమూ తెలిసినట్టే. రాజా, అత్యంతమైన మూఢత్వం వల్ల జనులు ఆత్మను అనాత్మ అనుకుంటున్నారు. నేను సర్వగతుణ్ణి కూడా అంటే నువ్వు కూడా నేనే అయినా
నువ్వు అడిగావు కనుక లోక వ్యవహారాన్ని బట్టి ఇలా చెప్పాను. రాజా, నువ్వే సాధన చేసుకో, తరిస్తావు. ఇక నాకు సెలవి, నేను వెళ్ళి వస్తాను. ఆ ఉపదేశాన్ని పునః మననం చేసుకుని ఆ విషయాన్ని మనస్సుకు పట్టించుకున్నాడు కాశీరాజు. ఆ తర్వాత అతడు సుబాహువుని, అలర్కుణ్ణి సత్కరించి అర్చించి సెలవు పుచ్చుకొని తన కాశికా మహాక్షేత్రానికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక అలర్కుడు అన్నను బహుధా స్తుతించి తాను కూడా సన్యసించడానికి ఆయుత్తమయ్యాడు. సుబాహువు కూడా తన తమ్ముడు దత్తస్వామి ఆశ్రయం సంపాదించగలిగినందుకు అభినందించి తపోవనాలకు వెళ్ళిపోయాడు. అలర్క గీతం. అలర్కుడు తన కొడుక్కి రాజ్యమిచ్చేసి తాను సన్యసించి అరణ్యాలకు వెళ్ళి తీవ్రమైన సాధన చేసి నిర్వాణ లక్షణమైన యోగసిద్ధిని అనతి కాలంలోనే పొందాడు. అలా యోగసిద్ధి లభించినాక ఒకనాడతను వేడుకగా విశ్వాన్ని పరికించి చూశాడు. జగత్తంతా పుత్ర మిత్ర శత్రు ప్రముఖ సంబంధాలతోనూ కామ క్రోధ సుఖ దుఃఖాది ద్వంద్వాలతోనూ నానాగోలగా అజ్ఞానమనే బురదగుంటలో మునిగి ఉండడం బాగా కనిపించింది. తల్లి చిన్నప్పుడు పాడి వినిపించిన అమృత గీతాలాపాలు గుర్తుకు వచ్చినాయి. అప్పుడతను తన ఆనంద పారవస్యాన్ని తల్లిలాగానే పాటగా వ్యక్తం చేశాడు. దానికే తరువాత అలర్క గీతం అని ప్రసిద్ధి వచ్చింది. శ్రీ దత్తాత్రేయ స్వామి కృప వల్ల అలా పరమానందంలో తేలిపోతూ గీతాలు పాడుకుంటూ అలర్క మహాయోగి ప్రారబ్ధాధీనంగా నిష్కామంగా జీవితశేషాన్ని గడిపేసి చివరకు విదేహ కైవల్యం పొందాడు. ఆ విధంగా యోగేశ్వరేశ్వరి గుప్త యోగినీమాత అయిన మదాలసామాత వల్ల సంక్రమించిన దివ్య సంస్కార బీజం వల్ల అలర్క చక్రవర్తి ఏ విధంగా శ్రీదత్త సద్గురు కృపను అవలీలగా చూరగలిగినాడో ఇప్పుడు చూశాం. జై గురుదేవ దత్తకు జై.